హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు డిఎస్సికి నోటిఫికేషన్కి సంబంధించి మనకు గతంలో అప్లై చేసుకున్న వారు ఇప్పుడు అప్లై చేసుకోవాలా వద్దా, అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంది, మనకు ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఏజ్ లిమిట్ ఎంత ఉంది, సో మనకు ప్రభుత్వం ఎంతవరకు పెంచింది అనే విషయాలనైతే మనం చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మనకు ఏజ్ లిమిట్కి సంబంధించి ఏ డేట్ను కటాఫ్గా తీసుకోవడం జరిగింది అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్టు అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో మనం వివరాలు చూసుకుంటే గతంలో ఇచ్చిన 5089 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రద్దు చేస్తూ మనకైతే ఫ్రెష్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మనకు మొత్తం పోస్టులు అయితే 11,062 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో మనకు గతంలో ఎవరైతే అప్లై చేశారో వారైతే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదంటూ మనకైతే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ప్రధానంగా క్యారీ ఫార్వర్డ్ పద్ధతిలో మనకు ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్లో అప్లోడ్ అవుతాయని చెప్పి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి గతంలో అప్లై చేసిన వాళ్ళు ప్రస్తుతం అయితే అప్లై చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇందులో కొద్దిమందికి కొన్ని డౌట్లు అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఎస్జిటికి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి రెండింటికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉండే అవకాశం ఉంది. సో మరి వాటికి సపరేట్గా అప్లై చేసుకోవాలని చెప్పి కొంతమంది అయితే అడగడం జరుగుతుంది. ఇందులో అయితే సపరేట్గా అయితే ఏ ఎగ్జామ్కి సంబంధించి ఆ ఎగ్జామ్కు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకు స్కూల్ అసిస్టెంట్లో కూడా మనకు 2-3 సబ్జెక్టులు కూడా ఎలిజిబుల్ ఉన్నవారు ఉంటారు. సో అలాంటప్పుడు వాటికి సంబంధించి కూడా సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక అప్లికేషన్లో ఒక ఎగ్జామ్ ఫీజు తోటి సపరేట్గా అప్లై చేసుకోవాలి. సో మీరు ఎన్ని రాయాలనుకుంటే అన్నిటికీ సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫీజుకు సంబంధించి చూసుకుంటే మనకు ప్రతి ఎగ్జామ్కు 1000 రూపీస్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ సబ్జెక్టు రాసుకోవాలనుకున్న వారైతే సో సపరేట్ అప్లికేషన్ చేసుకుంటూ సపరేట్గా ఫీజు పే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం మనకు మార్చి 4 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. సో ఫీజు చెల్లింపుకు మాత్రం ఏప్రిల్ 2 లాస్ట్ తేదీ. ఫీజు చెల్లించిన వారు ఎవరైతే ఉంటారో వారైతే ఏప్రిల్ 3వ తారీఖు వరకు కూడా ఆన్లైన్లో ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు. సో ఫీజుకు మాత్రం ఏప్రిల్ 2వ తారీఖు లాస్ట్ డేటు, ఆన్లైన్ ఫిల్లింగ్ మాత్రం ఏప్రిల్ 3వ తారీఖు వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ మాత్రం schooledu.telangana.gov.in ఇది అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ మాత్రమే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. మనకు దీని కట్ ఆఫ్ తేదీ మాత్రం 2023 జూలై 1కు కట్ ఆఫ్ తేదీ పెట్టడం జరిగింది. సో మీరు ఎవరైతే ఏజ్ క్యాల్కులేషన్ చేసుకుంటారో వారైతే 2023 జూలై 1 వరకే క్యాల్కులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది 2024 కాబట్టి డిసెంబరు లేదంటే జూలై ఈ విధంగా చెక్ చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. 2023 జూలై 1 వరకే కట్ ఆఫ్ తేదీ పెట్టడం జరిగింది. ఈ తేదీ వరకే మనకు 46 సంవత్సరాల వరకు అవకాశం ఉంటుంది. సో ఇది దాటిన వరకు అయితే అవకాశం ఉండదు. ఇందులో కొద్దిమందికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే మాత్రం ఇది రెగ్యులర్ సర్వీసు ప్రతిపాదికన ఉన్న వారికైతే 5 సంవత్సరాల వరకు సడలింపు ఇవ్వడం జరిగింది. మాజీ సైనిక ఉద్యోగులకి సాయుధ దళాలలో మినిమం 3 సంవత్సరాలు సర్వీస్ చేసిన వారికైతే మినహాయింపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు, మనకు దివ్యాంగులు అయితే 10 సంవత్సరాలు, ఈ కేటగిరీ వారికైతే రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా చూసుకుంటే విద్యార్హతలకు సంబంధించి కొంతమంది డిగ్రీలో కొన్ని స్పెషలైజేషన్ చేసి ఉంటారు. సో వారికైతే కొన్ని కామన్ సబ్జెక్టులు అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో కొద్దిమందికి అర్హత విషయంలో కొద్ది డౌట్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి 4వ తారీఖు నాడు నేను సపరేట్ వీడియో చేస్తాను. అందులో మీకు ఎవరికి ఏ సబ్జెక్ట్ ఎలిజిబుల్ ఉంది అనే విషయాన్ని అయితే మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో అదేవిధంగా మనకు ఎగ్జామ్స్ మాత్రం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉంటుందని ఇవ్వడం జరిగింది సిబిటి మోడ్లో. దీనికి సంబంధించి 11 సెంటర్లు సెలెక్ట్ చేయడం జరిగింది. మనకు మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాదు, మెదక్, నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ మరియు సంగారెడ్డి. సో ఇందులో మాత్రం కెపాసిటీని బట్టి ఎవరు ముందు అప్లై చేసుకుంటే వారికి యొక్క ప్రాధాన్యతను బట్టి అక్కడ ఉన్న వేకెన్సీని బట్టి సెంటర్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. సో ముందుగానే అప్లై చేసుకున్న వారికైతే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన సెంటర్లో ఎగ్జామ్ సెంటర్ పడే అవకాశం ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సో ఎగ్జామ్ డేట్ సంబంధించి మనకు జూన్లో ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించిన డేట్లు అయితే మనకు 4వ తారీఖు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనకు జిల్లాల వారీగా ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి చూసుకుంటే మాత్రం మనకైతే మొత్తం 33 జిల్లాలకు సంబంధించి 11,062 పోస్టులు రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే విషయాన్ని అయితే చూసే ప్రయత్నం చేద్దాం మనం. సో మొత్తం 33 జిల్లాలకు సంబంధించి చూసుకుంటే
ఇందులో మనకి 1016 పోస్టులు స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి పోస్టులు ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇందులో స్పెషల్ ఎడ్యుకేషన్లో 220 పోస్టులు స్కూల్ అసిస్టెంట్లు, అదేవిధంగా 796 హెచ్జిటి పోస్టులు ఇవ్వడం జరిగింది. జనరల్ టీచింగ్ పోస్టులు చూసుకుంటే మనకు స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ కింద 2629 పోస్టులు ఉన్నాయి. ఇందులో మనకు హెచ్జిటికి సంబంధించి చూసుకుంటే 6508 పోస్టులు ఉన్నాయి. మనకు లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి చూసుకుంటే 727 పోస్టులు, అదేవిధంగా పీఈటీకి సంబంధించి 182 పోస్టులు ఉన్నాయి. సో మనకు ప్రధానంగా అయితే ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకుంటే మనం ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి డీటెయిల్గా ప్రతి జిల్లా గురించి డిస్కషన్ చేస్తూ ఉంటే వీడియో అయితే లెంత్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాల్సిన వారు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని స్కూల్ అసిస్టెంట్లు, అదేవిధంగా హెచ్జిటీలు, లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీలు, మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో మీ జిల్లాకు సంబంధించి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ప్రధానంగా అయితే ఇందులో 500 పోస్టులకు పైన ఉన్న జిల్లాలు ఏవి అని చెప్పి చూసే ప్రయత్నం చేద్దాం. ఇందులో మనకు 500 పైన ఉన్న జిల్లాలు చూసుకుంటే మనకు కామారెడ్డి 506 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాదు 878 పోస్టులతోటి హైయెస్ట్ పోస్టులు అయితే హైదరాబాద్ జిల్లాకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా 605 పోస్టులతోటి నల్గొండ ఉన్నది. అదేవిధంగా 601 పోస్టులతోటి నిజామాబాద్ ఉన్నది. సో ఈ విధంగా 500 పైన మాత్రం ఒక 5-6 జిల్లాలు అయితే ఉన్నాయి. సో మనకు తక్కువగా ఉన్న జిల్లా చూసుకుంటే పెద్దపల్లి అయితే 93 పోస్టులతోటి అతి తక్కువ స్థానంలో ఉన్నది. సో అదేవిధంగా 151 తోటి రాజన్న సిరిసిల్ల జిల్లా, అదేవిధంగా 109 పోస్టులతోటి మేడ్చల్ మల్కాజ్గిరి తక్కువ పోస్టులతో ఈ జిల్లాలు ఉన్నాయి. సో వీటికి సంబంధించి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను, కావాల్సిన వారు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. సో ఇది మనకు డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్పే ప్రయత్నం చేశాను. సో మరింత సమాచారంతో మరో వీడియోలో అయితే మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదే విధంగా మన ఛానల్ చూస్తూ ఉండండి. డిఎస్సికి సంబంధించి ప్రతి అప్డేటు మెటీరియల్కి సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తాను. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మన ఛానల్లో మాత్రం ప్రతిరోజు మార్నింగ్ అయితే విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.